హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా చికెన్ హండీ వండుకుందాము. ఈ చికెన్ హండీ పూరీలకైనా, చపాతీలకైనా, పుల్కాలకైనా, పరోటాలకైనా మస్తు మంచిగా ఉంటుంది. ఇక ఈ చికెన్ హండీ తయారు చేసుడు పెద్ద కష్టమేం కాదు. మస్తు హల్కగా తొందరగా తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు ఒకసారి తయారు చేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ చికెన్ హండీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక 750 గ్రాముల చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 3 పావుల నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఒక చెంచా నెయ్యి కూడా వేసుకొని ఈ నూనె నెయ్యి కొంచెం వేడైనాక ఇప్పుడు దీంట్లో 3 యాలకులు, పావు చెంచాడు మిరియాలు, ఒక చక్రం పువ్వు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. అట్లనే 2 ఉల్లిగడ్డలను చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే 2 ఎండుమిరపకాయలను వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయల పచ్చిదనం పోయి ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేపుకోవాలి. ఇక ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చినాయి కదా, ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మామూలు మంట మీదనే ఈ టమాటాల పచ్చిదనం పోయి కొంచెం మెత్తబడేదాకా దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక అర నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇక 1 నిమిషం అయినాక మూత తీసి ఒకసారి చూసుకోవాలి, టమాటాలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. ఇక టమాటాలు మనకు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేసుకొని ఈ అల్లం పేస్ట్ని కూడా నూనెలో మంచిగా వేపుకోవాలి. ఇక అల్లం పేస్ట్ కూడా మంచిగా వేగినాక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్ ముక్కలను ఈ కడాయిలో వేసుకోవాలి. అట్లనే పావు చెంచాడు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక చికెన్ మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ 1 నిమిషం ఉడికించుకున్నాక మూత తీసి ఈ చికెన్ ఒకసారి కలుపుకోవాలి. ఇక చికెన్ కలుపుకున్నాం కదా, చికెన్ కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 2 చెంచాల కారము, చెంచా ధనియాల పొడి, సగం చెంచా జీలకర్ర పొడి, సగం చెంచా గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక చికెన్ మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక 2-3 నిమిషాలు అయింది కదా, ఇక ఇప్పుడు చికెన్ మీద మూత తీసి ఈ చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సగం కప్పు పెరుగు వేసుకోవాలి. అట్లనే ఒక 2 పచ్చిమిరపకాయలను ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి. ఈ పెరుగు అనేది చికెన్ ముక్కలతో మంచిగా కలిసిపోవాలి. ఇక మనం కలుపుకున్నాక గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది కదా, అందుకని చెప్పి మనం పెరుగు తీసుకున్న గిన్నెలో ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళనే ఈ చికెన్లో పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తం కలుపుకోవాలి. ఇక చికెన్ కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టి తక్కువ మంట మీదనే ఒక 5-6 నిమిషాల పాటు చికెన్ మెల్లగా ఉడకనియాలి. ఇక చికెన్ కొంచెం ఉడికినాక ఇప్పుడు దీంట్లో ఒక 4 చెంచాల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అట్లనే ఒక చెంచాడు కసూరి మేతిని కొంచెం పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకుంటే పాల మీగడ కూడా వేసుకోవచ్చు. నేనైతే పాల మీగడనే వేసుకున్నా. అన్నిటిని కలుపుకున్నాక దీని మీద మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని స్టవ్ మంట కూడా తక్కువ పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇక 5-6 నిమిషాలు అయ్యి దీనిలో ఉన్న నూనె సమర్ పైకి తేలి మనకు సరిపోయినంత గ్రేవీ అయినాక చికెన్ ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన చికెన్ హండీ తయారైపోయింది. చూసిరు కదా చికెన్ హండీ ఎంత మంచిగా ఉందో. దీనిలో పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన చికెన్ హండీ తయారైపోతుంది. చపాతీలకైనా, పూరీలకైనా, పుల్కాలకైనా, పరోటాలకైనా, దేంట్లకైనా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ చికెన్ హండీ తయారు చేసుకొని చూడుర్రి.